హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్రెడ్ రస్మలైని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ రస్మలైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. ముందుగా ఈ బ్రెడ్ రస్మలైని మనం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ దాకా ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఈ రస్మలైని మనము తయారు చేసుకోవడానికి ఫుల్ క్రీమ్ మిల్కే తీసుకోవాలి. అప్పుడే మనం తయారు చేసుకునే రస్మలై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా కూడా మనకు తయారైపోతుంది. ఇలా మనము పెనంలోకి పాలు వేసుకున్న తర్వాత ఈ పాలను మనము గరిటెతో ఆపకుండా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా ఈ పాలు మనకు సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మనము గరిటెతో కలుపుకుంటూ ఈ పాలనంతా చక్కగా మరిగించుకోవాలి. ఇలా ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత సైడ్లో అంతా మీగడ వస్తుంది కదా, ఆ మీగడ కూడా పాలలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ బ్రెడ్ రస్మలైని మనము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా పార్టీస్ అలా ఉన్నప్పుడు చాలా ఈజీగా మనము తయారు చేసుకోవచ్చు. పిల్లల బర్త్డే పార్టీకి కూడా చాలా ఈజీగా మనము ఈ బ్రెడ్ రస్మలైని తయారు చేసేయచ్చు. ఎప్పుడు చేసుకునే గులాబ్ జాము కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా ఈ పాలల్లోకంతా మీగడంతా వచ్చింది కదా, ఈ మీగడంతా ఈ పాలల్లోకి బాగా కలిసేలాగా ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటూ పాలను మరిగించుకోవాలి. చూసారు కదా, ఈ పాలంతా బాగా చక్కగా మరిగాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా పంచదార వేసుకోవాలి. ఇలా ఇందులోకి మనము పంచదార వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు కాస్త తీపి ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్ దాకా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇలా ఈ పంచదార అంతా పాలల్లోకి కలిసేలాగా ఈ విధంగా అంతా కలుపుకుందాం. ఈ లోపల మనము ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా మనము 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని ఇందులో ఎక్కడ కానీ ఉండలు లేకుండా ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనం ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుకున్న తర్వాత మనం ముందుగా పాలను మరిగించుకున్నాం కదా. చూసారు కదా, ఈ పాలు కూడా సగం అయిపోయి బాగా చిక్కగా తయారైపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము కలిపి పెట్టుకుని కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా ఈ పాలల్లోకి మనము కస్టర్డ్ పౌడర్ని కలుపుకునేటప్పుడు ఇలా మనము గరిటెతో కలుపుకుంటూ ఈ కస్టర్డ్ పౌడర్ని ఇందులోకి వేసుకోవాలి. అలానే వదిలేసాం మనకు కస్టర్డ్ పౌడర్ వేసుకున్న దగ్గర అంతా గడ్డలు కట్టేస్తుంది. ఇలా మనము ఆపకుండా కలుపుకుంటూ ఈ కస్టర్డ్ పౌడర్ అంతా పాలల్లోకి మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలానే ఇందులో కుంకుమ పువ్వు ఉంటే ఆ కుంకుమ పువ్వు కూడా కొద్దిగా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఇక్కడ మనము కుంకుమ పువ్వు వేసుకోలేదు కాబట్టి ఇందులోకి నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ విధంగా మంచి కలర్ వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అంతా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా మనము ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ రస్మలైని తయారు చేసుకున్న తర్వాత కాస్త రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా మనము సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా బ్రెడ్ స్లైస్లు తీసుకోవాలి. ఈ విధంగా మనం ఈ బ్రెడ్ స్లైస్లు తీసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఈ బ్రెడ్ని ఇలా మనము రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ బ్రెడ్ని మనం ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బ్రెడ్లు కూడా కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఈ రస్మలైని సర్వ్ చేసుకోవడానికి ఇలా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము పైనుంచి ఇలా మనం తయారు చేసుకున్న రస్మలైని వేసుకోవాలి. చూసారు కదా, ఈ రస్మలై అంతా కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనకు కాస్త చిక్కగా తయారైంది కదా. ఇప్పుడు ఈ రస్మలైని మనము ఈ బ్రెడ్ మీద వేసుకోవాలి. ఈ బ్రెడ్ రస్మలై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారనుకో అస్సలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనం ఇలా ప్లేట్లోకి బ్రెడ్ రస్మలైని వేసుకున్న తర్వాత పైనుంచి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు పీసెస్ అలానే కిస్మిస్ వేసుకోవాలి. అలానే కట్ చేసి పెట్టుకున్న పిస్తా కూడా వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ రస్మలై తయారైపోయినట్టు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి.